అండ్ మన ఐఫోన్ వాడేవాళ్ళు ఐఫోన్ అందరూ దేనికోసం కొంటారు, ప్రైవసీ కోసం కొంటారు. మనకి ఇక్కడ ప్రైవసీ డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. మీ ఐఫోన్లో ప్రైవసీ డిస్ప్లే ఎప్పుడు వస్తుందో కొంచెం ఆలోచించాల్సిన విషయమే. 18 సిరీస్లో వస్తుందా, 20 సిరీస్లో వస్తుందా, 26 సిరీస్లో అసలు వస్తుందా అంటారా? ఏమో. ఇయర్ సామ్సంగ్ S26 అల్ట్రా నుంచి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో ఇన్బిల్ట్ ప్రైవసీ డిస్ప్లే ఒకటే కాదు, ఇంకా చాలా హిడెన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ సామ్సంగ్ S26 అల్ట్రా గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నా, లేదు ప్రీవియస్ సామ్సంగ్ 24 అల్ట్రా 25 అల్ట్రా యూస్ చేస్తున్నా, వేరే స్మార్ట్ ఫోన్ ఏదైనా యూస్ చేస్తూ S26కి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నా, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇచ్చే బాధ్యత అయితే నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ వైజ్ అయితే పెద్ద చేంజెస్ అయితే లేదు, సిమిలర్ బాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బాక్స్లో ఛార్జర్ ఎలాంటి కంటెంట్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ని అయితే చూద్దాం. బాక్స్లో కంటెంట్స్ అయితే పెద్దగా ఏం లేదు, జస్ట్ మనకి క్విక్ స్టార్ట్ గైడ్, ఒక కేబుల్, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్, అంతకుమించి ఈ బాక్స్లో C2C కేబుల్ ఇచ్చారు, C2C కేబుల్ ప్రొవైడ్ చేశారు, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. అంతకుమించి ఈ బాక్స్లో కంటెంట్స్ అయితే ఏం లేవు. ఇంకెందుకు ఆలస్యం, మొబైల్ని అయితే చూద్దాం. ఫైనల్లీ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మన చేతుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్సంగ్ S26 అల్ట్రా చేతిలోకి తీసుకోగానే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మనకి ఆల్మోస్ట్ 25 అల్ట్రా 218 గ్రామ్స్ అయితే ఉంది, ఇది 214 గ్రామ్స్ అయితే ఉంది. బట్ నాకు ఇది చేతిలోకి తీసుకోగానే కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ అలానే మనకి రౌండెడ్ కార్నర్స్ అయితే ఇచ్చారు కదా, ఈ రౌండెడ్ కార్నర్స్ అయితే నాకు చాలా నచ్చింది. ప్రీవియస్గా కూడా రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి, బట్ అంత రౌండెడ్ అయితే లేదు. ఈ రౌండెడ్ కార్నర్స్ అయితే నాకు నచ్చింది. ఎవ్రీ టైం మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించేది, అదైతే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ మనకి ఇప్పుడు సామ్సంగ్ S Penలో చూసుకున్నా కూడా మనకి రౌండెడ్ S Pen అయితే ఉంది. మనకి ప్రీవియస్ S25 అల్ట్రా 4 అల్ట్రాలో ఫ్లాట్గా అయితే ఉంటుంది, ఏ డైరెక్షన్లో పెట్టినా తీసుకుంటుంది. బట్ ఇప్పుడు మనం S Pen ఒకే డైరెక్షన్లో పెట్టాలి, ఈ డైరెక్షన్లో పెడితే మనకి బయటకు వచ్చినట్టయితే కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్లీ డిజైన్ పరంగా మనం ఈ సామ్సంగ్ S25 అల్ట్రా 26 అల్ట్రాకి డిఫరెన్సెస్ అయితే చూద్దాం. మెయిన్ నాకు డిఫరెన్స్ కనిపించింది ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ అండి. ఇది మన సామ్సంగ్ Z Fold 7లో ఏదైతే మాడ్యూల్ డిజైన్ చూసామో అదే డిజైన్ అయితే మాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ 2 ఎక్స్ట్రా కెమెరాస్ అయితే చూడొచ్చు. అండ్ ఇంతకు మించి డిజైన్ పరంగా నాకైతే మేజర్ డిఫరెన్సెస్ అయితే రెండింటికి ఏం కనిపించట్లేదు, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి రెండు ఫోన్స్ కూడా. మనకి ఈసారి ఈ స్మార్ట్ ఫోన్లో బాగా హైలైట్ అవుతున్న ఫ్యూచర్ సామ్సంగ్ ప్రైవసీ డిస్ప్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ ఆన్ చేయగానే ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేసి చూస్తేనే ఎలా ఉంది ఏంది అని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. బట్ నాకైతే ఈ ఇన్బిల్ట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ పరంగా బిల్డ్ చేసిన ప్రైవసీ డిస్ప్లే అయితే చాలా నచ్చింది. ఇప్పుడు ప్రైవసీ డిస్ప్లే ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా గెస్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ అయితే విజిబిలిటీ ఉంది కదా, జస్ట్ నేను ప్రైవసీ డిస్ప్లే అయితే ఆన్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు కనిపిస్తుందా స్మార్ట్ ఫోన్ స్క్రీన్? ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే, మనం ఇది నార్మల్గా ఓవరాల్ డిస్ప్లేకి యాడ్ చేసుకుంటే బాగుంది, ఇది నార్మల్గా మంచిగా అనిపించింది. కాకపోతే ఇది అలా కాదు, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఏ యాప్కి కావాలంటే వాట్సాప్ కావాలంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్, ఇలా మనం యాప్ వరకే మనం ప్రైవసీ డిస్ప్లే పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం పాస్వర్డ్స్ వరకు ప్రైవసీ డిస్ప్లే పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ ఓటీపీస్ వరకు ప్రైవసీ డిస్ప్లే పెట్టుకోవచ్చు. సో ప్రైవసీ డిస్ప్లే ఇవ్వడమే పాయింట్ కాదు, దాన్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఏదైతే సాఫ్ట్వేర్ పరంగా బిల్డ్ చేశారో అదైతే నాకు చాలా నచ్చింది. సో ఓవరాల్గా డెఫినెట్లీ నేను ఈ ప్రైవసీ డిస్ప్లే కోసమైనా ఈ స్మార్ట్ ఫోన్ కొంటాను అన్నంత మంచి ఫ్యూచర్ అనిపించింది నాకు ఈ ప్రైవసీ డిస్ప్లే. ప్రీవియస్గా నేను సామ్సంగ్ S25 అల్ట్రాకి అయితే ప్రైవసీ స్క్రీన్ గార్డ్ అయితే ఇన్స్టాల్ చేశాను. బట్ అది సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే నార్మల్గా ఏదైనా మంచి వీడియో చూస్తున్నప్పుడు కానీ నాకు క్వాలిటీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్. సో నేను దాని పరంగా ఆ ప్రైవసీ డిస్ప్లే రిమూవ్ చేసేసి నార్మల్ స్క్రీన్ గార్డ్ అయితే వేసుకున్నాను. బట్ ఇప్పుడు మనకు అవసరం లేదు, అవసరమైనప్పుడు ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేస్తాం, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకుంటాం, మన ఇష్టం. సన్లైట్లోకి వెళ్తే ఆఫ్ చేస్తాం, ఇంట్లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ముందో పక్క గర్ల్ ఫ్రెండ్ ముందో చాటింగ్ చేస్తుంటే మళ్ళీ ఆన్ చేస్తాం, మన ఇష్టం. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఈ ప్రైవసీ డిస్ప్లే బాగా అవసరమైన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కింద ట్యాగ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సామ్సంగ్ S26 అల్ట్రాలో డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ డిస్ప్లే మనకి 6.9 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. నాకు 25 అల్ట్రా ప్రీవియస్ జనరేషన్ డిస్ప్లేకి దీనికి మేజర్ డిఫరెన్స్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. బట్ ఇది 8-బిట్ ప్యానల్, ఇది 10-బిట్ ప్యానల్. సో వివింగ్ యాంగిల్స్ కానివ్వండి,
కలర్స్ కానీ కొంచెం క్రిస్ప్ అయితే ఉంది. ఈవెన్ సన్లైట్లోకి వెళ్ళినా కూడా విజిబిలిటీ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్గా వీవింగ్ యాంగిల్స్ పరంగా కానీ మనకి బ్రైట్నెస్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కూడా మనకి అప్ టు 2K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా మన డిస్ప్లే పరంగా అయితే నో ఇష్యూస్, అన్నిటి పరంగా అయితే బాగుంది. ఎవరైనా మూవీ లవర్స్ ఎక్కువ చూస్తున్నా, ఓటీటీస్ ఎక్కువ యూజ్ చేయాలనుకున్నా, యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చూడాలనుకున్నా కూడా డిస్ప్లే పరంగా నో ఇష్యూ. ప్రజెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని కూడా చెప్పుకోవచ్చు ఈ శాంసంగ్. ఈవెన్ యాపిల్కి కూడా డిస్ప్లేస్ ప్రొవైడ్ చేసేది మన శాంసంగ్. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది దీని పర్ఫార్మెన్స్. ఇక్కడే మనకి ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్ క్వాలిటీ మొత్తం కూడా దాని ప్రాసెసర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8Elite Gen 5 ప్రాసెసర్తో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రీవియస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. రెండు కూడా ఎస్పెషల్లీ మేడ్ ఫర్ గ్యాలక్సీ ప్రాసెసర్స్ కాబట్టి మన గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్స్కి అయితే ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతాయి. నేను ఈవెన్ ఇప్పుడు మొబైల్ సెటప్ చేస్తున్నప్పుడు కూడా ఈ స్నాప్డ్రాగన్ 8Elite Gen 5 ప్రాసెసర్ని అయితే ఫీల్ అయ్యానని చెప్పాలి. ఈవెన్ ఫాస్ట్గా సెటప్ అవ్వడం కానివ్వండి, మనం ఏదైనా యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా, జస్ట్ కెమెరా ఓపెన్ చేస్తున్నా, మొబైల్ డైలర్ ఓపెన్ చేస్తున్నా కూడా మనం డెఫినెట్లీ 25 Ultra యూస్ చేస్తూ 26 Ultra యూస్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ని అయితే నేను ఈజీగా నోటీస్ చేశాను. మనం రీస్టార్ట్ చేయడం కానీ సెటప్ చేయడం కానీ వితిన్ సెకండ్స్లో అయితే సెటప్ అయిపోయింది స్మార్ట్ ఫోన్ దీంతో కంపేర్ చేసుకుంటే. సో డెఫినెట్లీ మన ప్యూర్ గేమింగ్ పరంగా కానీ, మనకి కెమెరాస్ పరంగా కానీ, ఓవరాల్గా మనకి ప్రాసెస్ చేసేదంతా కూడా ఈ ప్రాసెసరే కాబట్టి మనకి లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8Elite Gen 5 ప్రాసెసర్ ఉంది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి ఇష్యూ లేదు. మనకి హీటింగ్ ఇష్యూస్ కూడా తగ్గించడానికి ఈసారి అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చారు కాబట్టి నేను ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ కూడా నేను యూస్ చేస్తున్న ప్రకారం అయితే నోటీస్ చేయలేదు. మీరు ఖచ్చితంగా లాంగ్ టైం రివ్యూ కావాలి అని అంటే ఈ స్మార్ట్ ఫోన్ని నేనే ఒక 10 days అయితే యూస్ చేసి మీకు లాంగ్ టర్మ్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ అనగానే గుర్తొచ్చేది దీని 200 MP కెమెరా 100x జూమ్, అదే మనకు గుర్తొస్తుంది. కాకపోతే ఈసారి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏంటంటే దీని నుంచి దీనికి మేజర్గా కెమెరా అప్డేట్స్ అయితే నాకేం అనిపించలేదండి. ఆల్మోస్ట్ సేమ్ 200 MP కెమెరా, 50 MP వైడ్ యాంగిల్, అవే కెమెరాస్, ఫ్రంట్ సైడ్ 12 MP కెమెరా, అవే కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఒక్కటి మనకి స్నాప్డ్రాగన్ 8Elite Gen 5 ప్రాసెసర్ ఉండడం వల్ల మనం తీసిన ప్రతి ఫోటో కూడా మంచిగా ప్రాసెస్ అయ్యింది. మనకి తీసిన ప్రతి వీడియో కూడా మంచిగా ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ అయితే మనకు ఖచ్చితంగా 25తో కంపేర్ చేస్తే బెటర్ అవుట్పుట్ అయితే మనం దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి అప్ టు దీంట్లో కూడా మనకి సేమ్ 100x వరకు అయితే జూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీడియో క్వాలిటీ కూడా మనకి అల్ట్రా హెచ్డి 8K 30 FPS వరకు అయితే బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి మ్యాక్సిమం అల్ట్రా హెచ్డి 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్గా వీడియో క్వాలిటీ కానీ ఫోటో క్వాలిటీ కానీ మన సామ్సంగ్ S25 Ultra గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, టాప్ నాచ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ప్రాసెసర్ మారడం వల్ల ఓవరాల్గా మనకి వీడియో కానీ ఫోటో కానీ ఇంకా మంచిగా ప్రాసెస్ అయ్యి బెటర్ అవుట్పుట్ని అయితే మనం ఈ స్మార్ట్ ఫోన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కెమెరా పరంగా ఎక్కువ చేంజెస్ లేకపోయినా. దీంట్లో మనకి స్పెషల్గా సూపర్ స్టడీ మోడ్ అయితే ఒకటి ఇన్స్టాల్ చేయడం జరిగింది. మనం వీడియో తీస్తున్నప్పుడు సూపర్ స్టడీ మోడ్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకొని కనుక వీడియో తీస్తే మనకి మీరు ఏ యాంగిల్లో ఫోన్ని తిప్పినా కూడా మనకి అది అంత స్టడీగా అయితే ఉంటుంది. సో ఈ సూపర్ స్టడీ మోడ్ అనేది నాకు ఎవరైతే వ్లాగింగ్ చేస్తుంటారో వాళ్ళకి సూపర్ స్టడీ మోడ్ అనేది చాలా బాగా పనికొస్తుంది. సో ఇది ఫైనల్గా మన సామ్సంగ్ గ్యాలక్సీ S26 Ultra రివ్యూ చూసుకుంటే. సో మీరు ప్రీవియస్గా ఏ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు అని కూడా కమెంట్ చేయండి. అండ్ మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా లేదా అది కూడా నాకైతే కమెంట్ చేయండి. సో మీకు నచ్చిన ఈ సామ్సంగ్ S26 Ultraలో నచ్చిన ఫీచర్స్ ఏమనిపించింది, ప్రైవసీ డిస్ప్లే మీకు ఎలా అనిపించింది? నాకైతే పర్సనల్గా ఈ సామ్సంగ్ S26 Ultraలో ఈ ప్రైవసీ డిస్ప్లే ఏదైతే ప్రొవైడ్ చేశారో అది మనకి ఇన్బిల్ట్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు మిక్స్ చేసి ప్రొవైడ్ చేశారు. సో మనం యాప్కి ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు, నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు, ఓవరాల్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ ప్రైవసీ డిస్ప్లే ఎవరైతే యూస్ చేస్తుంటారో వాళ్ళకైతే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో సామ్సంగ్ S26 Ultra పర్చేస్ చేయాలి అని ఆలోచిస్తుంటే మన మానియా మొబైల్ స్టోర్లో అయితే ప్రజెంట్ ప్రీ బుకింగ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి 256GB ప్రైస్కే 512GB అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి 256GB ప్రైస్ చూసుకుంటే 1,40,000 అయితే ఉంది. ఆ 1,40,000కి మనకి 512GB అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకటే కాదు, మన స్టోర్ డిస్కౌంట్ కూడా స్పెషల్గా యాడ్ చేస్తాను. అండ్ స్టోర్ తరపు నుంచి మీకు కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను.
సో సామ్సంగ్ S26 అల్ట్రా పర్చేస్ చేయాలి అని ఆలోచిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన మానియా మొబైల్ స్టోర్కి అయితే విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఎక్కడితో కంపేర్ చేసుకున్నా మంచి డీల్ ఇచ్చి పంపించే బాధ్యత అయితే నాది. ఓవరాల్గా మన సామ్సంగ్ గ్యాలక్సీ S26 అల్ట్రా మీకు రివ్యూ ఎలా అనిపించింది ఒక్క కమెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. మన కంటెంట్ నచ్చినట్టయితే ఇలాంటి మరింత కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.